నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16th ఏప్రిల్ 2024 మంగళవారం. ఈరోజు వీడియో ఇస్తున్నాను. నేను 4 days బ్యాక్ ఢిల్లీ వచ్చి మొత్తం ఒక 7 వెహికల్ తీసుకున్నా. ఈ 7 వెహికల్లో ఒక వెహికల్ మాత్రమే మన సొంతం. మిగతా 6 వెహికల్స్ కూడా మనని నమ్మి ఎక్కడెక్కడి నుంచో దూరంకి వెళ్ళి నాకు డబ్బులు కమిషన్ కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ నేను ఎవరైతే అకౌంట్ నెంబర్లు ఇచ్చినో వాళ్ళకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిర్రు. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈ రోజులల్లో మనం పక్కింటి వాళ్ళకి 10,000 ఇవ్వమంటే కూడా మనం వెనక ముందు ఆలోచించుతాం. 10,000 ఇస్తే వీడు ఇత్తడో ఇయ్యడో, మళ్ళీ వీనికి 10,000 ఇచ్చి నువ్వు అడగాలనా అని మనకు కొంచెం ఎక్కడో లోపల మన 6th సెన్స్ అర్థం చెప్తుంది. అట్లాంటి ఈ రోజులల్లో కలియుగంలో నన్ను నమ్మి నేను ఎక్కడనో జగిత్యాలోని, నాకు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అట్లనే బయట దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళందరూ చాలామంది నన్ను నమ్మి డబ్బులు పంపించారు. నేను చాలా వెహికల్స్ కూడా తెచ్చిచ్చిన. ఈ మధ్యకాలంలో ఒకసారి సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు, వాళ్ళు అక్కడ ఏదో బిజినెస్ పని చేసుకుంటారు. వాళ్ళు సీరియల్గా నాతోటి 3 బండ్లు తెప్పించుకున్నారు 1 by 1. ఫస్ట్ ఒక XC500 తెచ్చిచ్చిన వాళ్ళకు. ఫస్ట్ టైం నన్ను నమ్మిర్రు. తర్వాత మళ్ళీ ఒకటి సేమ్ అట్లాంటిదే వాళ్ళ కజిన్ కోలకు కావాలంటే మళ్ళొక బండి తెచ్చిచ్చిన. ఆ బండి తీసుకుపోయే రోజు మళ్ళొక 20,000 ఇచ్చి ఇంకోటి ఎస్క్రాస్ కావాలంటే మొత్తం 3 వెహికల్స్ వాళ్ళకి. ఇప్పుడు ఎస్క్రాస్ నేను నిన్న ఢిల్లీలో కరల్బాగ్ గోల్ చక్కర్ దగ్గర హనుమాన్ మందిర్ ముంగట వీడియో చేసిన. ఆ 4 బండ్లు నిన్ననే పంపించిన. నేను కూడా నిన్ననే వెళ్ళేది, కానీ నేను ఏదైతే 19 మోడల్ ఎట్టిగా తీసుకున్నానో దానికి చిన్న టచ్అప్లు ఉండే. ఆ బండి కొంచెం బాగా రఫ్గా వాడిర్రు. తిరుగుడు తక్కువనే తిరిగింది, కానీ వాళ్ళు మెయింటైన్ కరెక్ట్ చేయలే. ఆ బండి మొత్తం చేపించి దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈరోజు చేయించుకొని అది అయ్యేసరికి నాకు ఢిల్లీలోనే రాత్రి 7:30-8 అయింది సార్. అక్కడ బయలుదేరి ఇప్పుడు యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నా. ఇప్పుడు సమయం వచ్చేసి 10:30 అవుతుంది సార్. ఇప్పుడు నేను ఢిల్లీ టు ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నా. ఈ రోడ్డు మీద ఇప్పుడు ప్రయాణం చేస్తున్నా. నేను రేపు రాత్రి నైట్ 12:30 వరకు జగిత్యాలలో ఉంటా. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ ఢిల్లీ వస్తా. ఎవరన్నా వెహికల్స్ కోసం సర్చింగ్లో ఉంటే మీరు వస్తా అంటే నాకేం ప్రాబ్లం లేదు సార్. మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా ఇప్పిస్తా, ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు నమ్మకం ఉంటే మీరు ఏ జిల్లా నుంచి ఫోన్ చేస్తారో చెప్తే ఆ జిల్లాకు మేము ఇచ్చిన కస్టమర్లే ఫోన్ నెంబర్లు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. మీరు డైరెక్ట్ వాళ్ళని కనుక్కోర్రి. ఓకే, ఈ క్యాండిడేట్ నమ్మచ్చు, డబ్బులు ఇస్తే మనకు బండి తెచ్చిస్తాడు, పారిపోడు, క్లారిటీ వస్తుంది మీకు కూడా. వచ్చినప్పుడే నన్ను వచ్చి అప్రోచ్ కండి, మీకు మంచి బండి ఇప్పించే ప్రయత్నం చేస్తాను. నేను గత 2014 నుంచి 2024లో ఉన్నాం. మనం 10 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నా సార్. నేను 2014లో ఫస్ట్ టైం ఢిల్లీ వచ్చిన. ఆ తర్వాత మళ్ళీ 2016లో వచ్చిన. నాకు అప్పటిదాకా అదే లాస్ట్ వెహికల్ నాది, టెంపో ట్రావెలర్ ఉండే. ఆ బండితోటి శ్రీనగర్ కిరాయి వేయండి. మా దగ్గర ఒక టూర్ ఉండే ప్రోగ్రామ్, అది ఒక 15-20 రోజులది. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని వచ్చిన. ఇక అదే లాస్ట్. ఆ తర్వాత ఇక నేను కిరాయిలు కొట్టుడు బంద్ చేసి ఈ కార్ల బిజినెస్ చేసిన. అప్పుడు 2014లో కూడా 2 బండ్లు తీసుకున్నాం, కానీ అవి ట్రావెల్స్కే తిప్పినాం, అమ్మలే. రేట్ వచ్చినా కూడా అమ్మ బుద్ధి కాలేదు. ఎందుకంటే మళ్ళీ ఢిల్లీ పోవడా అని, అంత దూరం రిస్క్ ఎందుకు అని కొంచెం భయం ఉంటుంది. కానీ అసలుంటిది నాకు తెలిసి నేనే తెలంగాణకు ఢిల్లీని బాగా దగ్గర చేసిందేమో అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ఈ రోజులలో మనం మన సొంత కారు తీసుకొని ఒకసారి ఒక 200 కిలోమీటర్ ప్రయాణం, హైదరాబాదే అనుకుందాం, మా ఊరు నుండి పోయి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్పు మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత హైదరాబాదు, నెక్స్ట్ డేనో మళ్ళీ ఏదైనా ఊరికి 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే మనం చాలా నర్వస్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే అప్పుడు నిన్ననే హైదరాబాద్ పోయొచ్చిన, మళ్ళీ హైదరాబాద్ పోవాలన్నా అనిపిస్తాం. అట్లాంటిది నేను నెలకు 4-5 సార్లు ఢిల్లీ నుంచి జగిత్యాలకు ఈ బై రోడ్ బండ్లు తీసుకొని వస్తున్నా. చాలామంది నన్ను యూట్యూబ్లో చూసి ఊరికేనే అనుకుంటారు, ఏముంది ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతుండు, ఆడ దిగుతుండు, మళ్ళీ రాంగ కార్ ఎక్కి వచ్చేస్తుండు, ఇబ్బంది ఏముంది అని అనుకుంటారు. కానీ ఏ పని చేసే వాళ్ళకు కష్టం వాళ్ళకే తెలుస్తుంది సార్. రైతు కష్టం రైతుకు తెలుసు, జవాన్ కష్టం జవాన్కి తెలుసు, డ్రైవర్ కష్టం డ్రైవర్కి తెలుస్తుంది, లేబర్ పని చేసుకునే వాళ్ళకి కష్టం లేబర్ పని చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి పనిలో కష్టం అనేది ఉంటుంది. ఈజీగా పని కష్టం లేకుండా వస్తుంది అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం చాలా జాగాల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనగానే నీకేంది కూర్చొని సంపాదిస్తున్నావు, లక్షల జీతం అంటాం. కానీ కూర్చున్న వ్యక్తి కూడా
కళ్ళ ముంగట సిస్టమ్ పెట్టుకొని దాంట్లో మెదడంతా పెట్టి చేసే ప్రాజెక్టు పని మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టి పని చేస్తే ఒక నెల గడిచిన తర్వాత అతనికి సాలరీ వస్తుంది. ఒక మనం అది చిన్న బిజినెస్ అయినా పర్లేదు, సొంత స్థాయిలో మన లెవెల్లో మనం ఏదైనా పాన్ షాపో చాయ్ కొట్టో ఏదైనా చిన్న హోటల్లో పెట్టుకుంటే దానికి మనమే బాసు, మనమే నౌకరిగాళ్ళం, మనని ఎవడు సాధించేటోడు ఉండడు. కానీ లక్షల జీతం తీసుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా ఒకళ్ళ దగ్గర చేయి కింద పని చేయాల్సిందే. అతడు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు ఆ తేడా, జాబ్ ఒకళ్ళ దగ్గర జీతం ఉన్నదానికి అదే తేడా ఉంటుంది సార్. చాలామంది అనుకుంటారు మనం ఇంత చదువుకొని ఇన్ని లక్షల జీతాలు తీసుకొని పని చేస్తున్నాం కానీ తిరిగి ఒకళ్ళ కింద పని చేసుడే కదా, మనకు సొంతంగా టాలెంట్ ఉంటే సరిపోద్ది అనే రోజులలో వచ్చారు ఇప్పుడు జనాలు. ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చదువుకున్నారు, కానీ వాళ్ళకు వ్యవసాయం అంటే ఇష్టం. 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సంబంధాలు వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తాడంటే వ్యవసాయం చేస్తాడంటే పిల్లనిచ్చేటోళ్ళు అబ్బా వ్యవసాయం చేస్తాడా, గంత చదువుకున్నాడన్నో మరి వ్యవసాయం చేస్తే పిల్లని ఎట్లా ఇస్తాం అనే రోజులు ఇవి. అట్లాంటి పరిస్థితికి వచ్చింది సార్. 1 లక్ష రూపాయలు జీతం తీసుకొని ఒక కింద పనిచేసే కంటే సొంతం మన భూమిలో వ్యవసాయం చేసుకునేది 100% నయమండి. మనం నచ్చితే చేస్తాం, నచ్చకపోతే వేయం. ఈ వ్యవసాయాలలో లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయంటే ప్రతి బిజినెస్లో లాభాలు నష్టాలు ఉంటాయి. నష్టం లేని బిజినెస్సే కాదు. ఎందుకంటే చాలామంది ఢిల్లీ పోయి కారు తెస్తారు, అమ్ముతారు, 10 రూపాయలు మిగులుతాయి అని అనుకుంటారు. కానీ ఇలా నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా చాలా వెహికల్స్ ఢిల్లీ నుంచి ఇంటికి తీసుకుపోయి అవి ప్రాబ్లం వచ్చి, లేకపోతే బండి రిజిస్ట్రేషన్ కాడ కానీ బండ్లు ఏమన్నా మైనర్ రిపేర్లు కానీ మేజర్ రిపేర్లు కానీ వచ్చి, లేకపోతే అమ్ముడు పోకపోతే ఆ బండ్లు రిటర్న్ తెచ్చి ఇచ్చినవి కూడా ఉన్నాయి. నేను మొన్న ఈ మధ్యకాలంలో ఒకటి జాజ్ తీసుకున్న, ఆ బండి రిటర్న్ ఇస్తే నాకు 75,000 నష్టం వచ్చింది. 75,000 నేను సంపాయాలంటే నాకంటే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ వేరే వ్యక్తులకైతే 2-3 నెలల టైం పడుతుంది 75,000 సంపాయడానికి. అట్లా ఉంటుంది సార్. ప్రతి బిజినెస్లో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కొంతమంది కష్టాన్ని ఇష్టంగా ఇంట్రెస్ట్ కొద్ది చేస్తారు, కొంతమంది కష్టాన్ని భరించుకుంటే చేస్తారు. నేనైతే గత 10 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నా. భగవంతుని ఆశీర్వాదం, మీ అందరి దయ. ఇప్పటి వరకు అయితే ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. మంచి బండ్లు తీసుకొచ్చి కస్టమర్లకు ఇచ్చిన ఈ 10 ఏళ్ళల్లో ఏ కస్టమర్తో కూడా మనకు ప్రాబ్లం రాలేదు. నేను అంతకుముందు యూట్యూబ్లో నా 2 ఛానళ్ళల్లో కూడా కామెంట్ బాక్స్ ఆనే ఉంటుండే. ఒక వ్యక్తి ఇప్పుడు నా సెకండ్ ఛానల్లో కూడా మొన్న కామెంట్ పెట్టిండు. అతడు 2-3 ఏళ్ళ నుంచి కామెంట్లు పెడుతూనే ఉన్నాడు. నన్ను మోసం చేసిండని పెట్టిండు. నేను మొన్న అతనికి రిప్లై కూడా ఇచ్చిన, ఏం మోసం చేసినా అన్న, మరి నీకు జరిగిన నష్టం ఏందో చెప్పు, నేను కూడుస్తా. నువ్వు ఇంతకుముందు కూడా నాకు పాత చరిత్ర కార్ బజార్లో కూడా చాలాసార్లు మెసేజ్లు పెట్టినావు. మరి మీదేదో ఊరు చెప్పు, నేను మీ ఇంటికి వస్తా. లేకపోతే నా ఊరు నీకు తెలుసు కాబట్టి నువ్వే 4 తీసుకొని రా, నీకు నష్టం ఏం జరిగిందో. మరి లేకపోతే నా మీద కేసు పెట్టు, నేను మోసం చేసిన అంటున్నావు కదా, చీటింగ్ కేసు పెట్టి ఆ మోసాన్ని నువ్వు పూడ్చుకో అని కూడా మెసేజ్ పెట్టిన. దానికి రిప్లై లేదు. అందుకోసమే నేను మెసేజ్ బాక్స్ కూడా ఆఫ్ చేసి పెట్టిన. ఎందుకంటే మనం అందరికి నచ్చాలని రూల్ ఏముంది సార్. ఈ దందల నాకంటే మించిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మనం ఏదో భగవంతుడు రూట్ చూపెట్టిండు, 10 మంది మనం నమ్ముతుర్రు. ఎవరి పైసలు తీసుకొని పారిపోకుండా వాళ్ళు అడిగిన బండి 10 రూపాయలు లాభంకు వాళ్ళకి మంచి బండ్లు తీసుకొచ్చి ఇస్తున్నాం. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నా. ఇది కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్ని రోజులు నడుతుందో భగవంతుందా అన్ని రోజులు నడిపిస్తా. ఇది ఏది రోజు అయితే బంద్ అవుతుందో, నేను ఈరోజే ఒక ఫార్చునర్ వీడియోలో కూడా చెప్పిన, సిల్ బండి తీసుకొని దాన్ని ఎల్లో బోర్డు వేయించి ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు ఏ రాష్ట్రం కన్నా పోర్రి వస్తా, మీతోటి మిమ్మల్ని అన్ని దగ్గరుండి అన్ని చూపెట్టి మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా తీసుకొని ఇంటికాడ దించుతా. అప్పటిదాకా నా జిమ్మదారి. అది అట్లా ఫిక్స్ అయి ఉన్నా. ఏ పని కూడా ఎల్లకాలం సక్సెస్ కాదు. కొన్ని పనులు వాటికి పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు కార్ల బిజినెస్ ఉందనుకోరు, ఇది కార్ల బిజినెస్ అనేది కారు ఉన్నప్పటి నుంచి ఉంది. కానీ దీనికి ఊపి వచ్చింది ఎప్పుడంటే కరోనా టైం నుంచి ఊపి వచ్చింది. కరోనా ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి వచ్చిందో అప్పుడు మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలో కూడా మనకంటూ ఒక కారు ఉండాలి, మనం ఒక కారు కొనుక్కోవాలి అనే స్టేజ్కు కరోనా తీసుకొచ్చింది. కరోనా ఎంతోమంది నాశనం చేసింది, కానీ కార్ల బిజినెస్లో మాత్రం కరోనా బాగా పైకి తీసుకుపోయింది. యూజ్డ్ కార్స్ బిజినెస్ అనేది ఈ రోజులల్లో లక్షల మంది ఇదే బిజినెస్ చేస్తారు. ఇప్పుడు నేను ఢిల్లీ వచ్చినప్పుడల్లా నాకు కొత్త క్యాండిడేట్లు 5-6 కలుస్తారు. మాది ఈ ఊరు, మాది ఆ ఊరు, నేను 10 ఏళ్ళ నుంచి ఎత్తున్నా, మరి నువ్వు నాకు ఎప్పుడు కనవాలే అంటారు.
వాళ్ళు నిజం చెప్తారో అబద్ధం చెప్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళ డైలాగ్ అట్లా ఉంటుంది. మొన్న కూడా ఒక క్యాండిడేట్ కలిసిండు, ఎక్కడ బిజినెస్ చేస్తున్నావు అన్న, ఏ ఊరు మీది అంటే ఊరు పేరు చెప్తుండు, కానీ ఏడ కార్లు కొంటామంటే చెప్తలేడు. నీకు ఓలోలు తెలుసు వాళ్ళ పేర్లనే చెప్పంటే కూడా చెప్తలేడు. కానీ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మళ్ళీ ఏమన్నా అంటే సీక్రెట్గా ఉంటుంది, నేను చేసేది ఓలకు తెలియదండి. నువ్వు ఓలకు చేసేది తెలియనప్పుడు అది పబ్లిక్లోకి పోతేనే కదా మనకు 10 మంది పరిచయం అయ్యి దందా ఇంప్రూవ్ అయ్యేది. ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టక ముందు ఫేస్బుక్లో పెట్టి అమ్మదు కార్లు. ఫేస్బుక్ ద్వారా చాలా వెహికల్స్ అమ్మిన. తర్వాత యూట్యూబ్ ఛానల్ వచ్చింది, యూట్యూబ్లో కూడా పెట్టి చాలా వెహికల్స్ అమ్మిన. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉంది, దాంట్లో కూడా 1 minute 30 seconds వీడియో చేస్తున్నా. దాంతో కూడా మనకు చాలామంది కస్టమర్లు ఫోన్లు చేస్తున్నారు. నేను మొన్న XV500 2019 మోడల్ 38,000 తిరిగింది, పర్పుల్ కలర్ ఒక బండి తీసుకొచ్చిన, ఢిల్లీలో ఉన్నప్పుడు వీడియో చేసిన. ఆ బండి ఎవరు కొంటారో అదృష్టవంతులు అని కూడా ఆ వీడియోలో చెప్పిన. కానీ ఆ బండి అప్పుడు వీడియో చేసినప్పుడు ఎవరు కొనలే. లాస్ట్కు ఆ బండి నేనే నా హోండా చార్జ్ రిటర్న్ ఇచ్చేసి మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి అడ్జస్ట్ చేసి ఆ బండి తీసుకొచ్చిన దాన్ని ఇంటికాడ 20 రోజులు పెట్టిన. అత్తూరు చూత్తూరు పోతురు, ఎవరు ముందడికి రాలే. అది ఉన్నప్పుడే ఏదో జంతువు రోడ్డు క్రాస్ చేసి ఆ బండి ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుంచి ఒక లచ్చిరు చూసిరు. వాళ్ళు రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, ఇంకో 1 week చెప్తాం అన్నారు. ఇక వాళ్ళు ఏం చెప్పలే. ఇక మరి వాళ్ళు కొనరో వేరే కస్టమర్లు కూడా అడుగుతురు అని లాస్ట్కి ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వేసి, ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 ఆ బండికి సంబంధించిన వీడియోలు చేస్తే ఆ బండి 9 లక్షల పైన వ్యూస్ వచ్చినాయి సార్. ఒక వీడియోకేమో 8 లక్షల పైన వచ్చినాయి, ఒక వీడియోకేమో 9 లక్షల పైన. 2 పార్ట్లుగా చేసిన ఆ వీడియో బండి. ఆ బండి గురించి ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి. అంటే పబ్లిక్లకు మనం ఎంత పోతే పబ్లిక్ మనం అంత వెళ్తాం, దానివల్ల బిజినెస్ అంత ఇంప్రూవ్ అవుతుంది అని ఆలోచన అట్లా. అందుకే నేను ఎక్కువ శాతం ఆన్లైన్లో బాగా మందికి మనం తెలవాలి. ఇప్పుడు రేపు పొద్దున నేను ఏదైనా ఎల్లో బోర్డ్ది 7 seater బండి ఏదైనా కొంటే దాన్ని ఆల్ ఇండియా పర్మిట్ చేయించి, ఇప్పుడు మనకు జగిత్యాల నుండి డైరెక్ట్ అయోధ్యకు తీసుకుపోయడానికి ఒక ప్లాన్, ఒక ప్యాకేజ్ లెక్క, లేకపోతే జగిత్యాల నుండి తిరుపతికి ఒక ప్యాకేజ్ లెక్క. తీర్థయాత్రలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో బయట నుంచి వచ్చి 1 month 2 months ఇండియాలో ఉండి మళ్ళీ బయటకు వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మనం వెహికల్ ఎంగేజ్ లాగా ఇవ్వడం, మంచి డ్రైవర్ని అరేంజ్ చేసి అట్లాంటి ప్లాన్ తోటి ట్రై చేస్తున్నా. భగవంతుని దయ. ఇవాళనే కొటేషన్ వేయించిన, కానీ మన దగ్గర రాజు అని ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్మునికి ఫోన్ చేయగానే దానికి బండికి సంబంధించిన కొటేషన్ పంపించిండు. మనం మొన్న లాస్ట్ టైం ఢిల్లీ నుంచి రాగా ఒకటి కియా సెల్టాస్ తీసుకొచ్చిన, అది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 1,40,000 ట్యాక్స్ వచ్చింది దానికి. ఆ బండి అంటే షోరూమ్కి ఎక్స్చేంజ్లు ఇచ్చి అది ఇంకో బండి 2 బండ్లు ఇచ్చేసి సిల్ బండి ట్యాక్సీ ప్లేట్ ఎల్లో బోర్డు లేవట్టి ఆల్ ఇండియా పర్మిట్ వెయిటింగ్. చలో నడిచిన రోజులు. మనం ఆ కార్లలో తిరిగేంత పెద్ద ఫ్యామిలీ కాదు మనది, పని చేసుకొని బతకాలి కాబట్టి ఒక కారు ఉండాలి అని అది ఆలోచన ఉంది. చూద్దాం, దసరా వరకు అనుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదం. ఒకవేళ సక్సెస్ అయితే అందరికీ దావత్ ఇస్తాం. యూట్యూబ్లో దావత్ డైరెక్ట్ ఇవ్వలేను, ఎందుకంటే బాగా మంది ఉన్నారు కాబట్టి సరిపోను నేను. అట్లనే చాలామంది మనం చేసే పని మీద కొంతమంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఎప్పుడు మనం చేసే పనిలో మనం మోమాట పడద్దు సార్. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అందరం చూస్తున్నాం, అందరం వాడుతున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఏమవుతుందంటే కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో అంటే నేను కొంచెం పాటలు పాడతా. అది నాకు బాగా రోజుల నుంచి, చిన్నప్పటి నుంచే పాటలు అంటే ఇష్టం, పాడుతూ ఉంటాను. నా గొంతు మంచిగా ఉండని లేకపోయింది, నాకు అది సంబంధం లేదు. అవతల వాళ్ళు ఇంటర్ అయినారా అది మనకు అవసరం లేదు. కానీ నేను పాడగలుగుతా అనే ధైర్యంతో నేను పాట పాడతాను అంతే. అట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పాటలు పాడు, డ్యాన్సులు చేసుడు, అంటే ఎదుటి మనిషిని నవ్వేయడానికి చేసే ప్రయత్నాలు కొంతమంది. అట్లా జరిగితే ఆ కింద కామెంట్లు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. పాపం నేను ఎట్లయితే కామెంట్ ఆఫ్ చేసి పెట్టుకున్నానో, పని లేని వాళ్ళు చాలామంది ఉంటారు సార్. ఇప్పుడు పని చేసుకొని బతికేటోళ్ళను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయరు, ఎక్కడైనా సమాజంలో ఒక మనిషి ఎవరితోటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా తను, తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్, తన రిలేషన్ అని పని చేసుకొని బతుకుతాడో
వాడిని అందరు గెలుకుతూనే ఉంటారు. అదే వాడు ఒక ఆవార తిరిగేటోడు కానీ రోజు గొడవలు పెట్టుకుంటాడు, వాని జోలికి ఒకడు పోడు. అబ్బో ఎందుకురా ఇంతో పోతే మళ్ళీ మనకు ప్రాబ్లం ఏంటని మంచిగా బతికెట్టోని మీదనే ఇవన్నీ బండలు ఎత్తనే ఉంటారు. అంటే అది అంటగా వెనకడ శాస్త్రం, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని అట్లా ఉంటుంది. ఇప్పుడున్న సమాజంలో అట్లనే ఉంది. ఇప్పుడు మనం మంచిగా బతుకుతున్నాం, మంచిగా పని చేసుకుంటున్నాం అంటే 3-4 సంవత్సరం 3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, దగ్గర 3-4 ఏళ్ళ నుంచి మెసేజ్లు పెడితేనే ఉన్నాడు. నువ్వు మోసం చేసినావు అని పెట్టిండు. మళ్ళీ మొన్న ఏం మోసం చేసినా చెప్పరా బాబు అంటే సప్పుడు లేదు. మరి మీ అడ్రస్ అన్న చెప్పు, నేనే వచ్చి నీ మోసం నీ లెవెల్ చేస్తా అంటే అది లేదు. మరి నువ్వే 4 దోలుకొనరా అంటే సప్పుడు లేదు. ఫోన్ నెంబర్ పెట్టమని కూడా మెసేజ్ పెట్టినాను. చరిత్ర కార్స్ 2లో పెట్టిండు మెసేజ్. ఒక మనిషి మీద మనం అదేమంటారు దాన్ని, ఏదన్నా మనం నింద చేసేటప్పుడు దాంట్లో మీరు మన దగ్గర దానికి సంబంధించిన అన్నీ ఉండాలి. ఈ విధంగా నన్ను మోసం చేసిండు, ఇవి నా ప్రూఫ్ ఉంది అని చూపెట్టాలి. టైంపాస్ మాటలు ఎందుకు పోయాట, పుట్టిగా ఏదో నీ దగ్గర ఫోన్ ఉంది, దానికి జియో ఫ్రీ నెట్ ఉంది, ఓ మెసేజ్ పెడితే కామెంట్. ఇప్పుడు ఎంతోమంది నన్ను ఫాలో అయితే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చూసి నీవు నిజంగానే రమేష్ని మోసం చేసినట్టుండే అనుకుంటా. అన్న నాకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఒకసారి 27 లక్షల రూపాయలు పంపించింది సార్. 27 లక్షలు 2021లో. ఆయన నాకు డబ్బులు పంపించినప్పుడు ఆ సార్కు ఆస్ట్రేలియాలో పెట్రోల్ పంపులు, సూపర్ మార్కెట్లు ఉన్నాయి, పెద్ద కుటుంబం. ఆయన కంపెనీలో అతని దగ్గర మా కరీంనగర్ జిల్లాలో పనిచేస్తే ఆ సారు ఇట్లా నేను మీ జగిత్యాల ఒక ఆయన యూట్యూబరు ఆయన వీడియోలు చూసినా చాలా బాగా చేస్తుండు, మంచి మంచి వెహికల్స్ తెచ్చిస్తుండు. నాకు ఎందుకో ఆ వీడియో చూడంగానే నచ్చి ఆయనకు నేను BMW 5 సిరీస్ బండి కోసం 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపించిన. ఒక బండి చూసిండు, అది 29 lakhs అంటుండు, ఇంకోటి జాగ్వర్ 27 lakhs అంటుండు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటా, డబ్బులు కొట్టినా అని సారు అతనికి చెప్తే, కరీంనగర్ అతడు సార్ జగిత్యాల అంతా దొంగలు ఉంటారు సార్, గాళ్ళకి ఎట్లా పైసలు పంపిరు సార్. మా జిల్లాడే అప్పటికి, మా జిల్లా అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జగిత్యాల జిల్లా. ఎట్లా ఇచ్చారు సార్ గన్ని పైసలు, ఎట్లా నమ్మిరు సార్ అంటే అతడు చెప్పింది ఏంటంటే నేను దొంగ అని చెప్పలే, సమాజంలో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి చెప్పిండు. చెప్తే ఆ సార్ అన్న మాట నేనే పరిచయం అయినా. ఆడ పైసలు తీసుకపోయినా నాకు నష్టం లేదా, ఇంకో 3 లక్షలైనా ఆయనకి ఇచ్చేస్తా. ఎందుకంటే వాని లైవ్లో వాడే కష్టం నేను చూసిన. దగ్గర ఇప్పటికీ ఒక 10 వీడియోలు బై రోడే తీసుకొచ్చిండు బండ్లు. ఆ 10 నేను లైవ్లో చూసిన. అందుకోసమే నేను అతనికి నమ్మి డబ్బులు ఇస్తున్నా. ఆయన నాకు బండి తెచ్చేయకపోయినా పర్లేదు అన్నాడు. ఆ బండి ఇచ్చినా ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత నా ఇంటికి నా బిడ్డకు డ్రెస్సు, 1 కిలో 2 కిలోల స్వీటు, అవటి నాకు గిఫ్ట్లు పట్టుకొచ్చి నన్ను కలిసి నన్ను కౌగిలించుకొని నాకు ఆ బండి ఇచ్చి, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయిండు. నాకు ఆయనకు బండి ఇచ్చినప్పుడు నాకు పైసలు మిగిలినాయి 10 రూపాయలు. నేను ఆయనకు మంచి బండి ఇచ్చిన, అతను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. కానీ అవన్నిటికంటే ఆనందం అతడు ఇండియాకి వచ్చినాక నన్ను కలవడానికి వచ్చింది చూడు, అప్పుడు నాకు మస్తు సంతోషం అనిపించింది. అట్లే మొన్న ఈ మధ్యకాలంలో ఒకటి చిలకలూరుపేటకు ఫార్చునర్ ఇచ్చిన 4x2 ఆటో 2017 మోడల్. ఆ బండి నేను కొండగట్టు గుట్ట మీద గూడె వెనకాల బ్యాక్ సైడ్లో పూజ చేయించి మా ప్రశాంతమైన డ్రైవర్కి ఇచ్చి పంపిస్తే, వాళ్ళ నాన్న ఆ సారి ఇండియాకి రాలే, ఆ సారి యూఎస్లో ఉండే. వాళ్ళ నాన్న బండి చూసి ఆ బండి గురించి వాళ్ళ కొడుకు చెప్తే, వాళ్ళ కొడుకు ఆ డ్రైవర్కు రమేష్కి ఇవ్వమని ఒక 10,000 ఇవ్వమని ఇచ్చి పంపించినట్టు. ఆ బండ్లే నాకు ఒక 30-40 వేలు మిగిలినాయి. కానీ ఆ 30-40 వేల కంటే ఆ సారు బండి ఇంటికి వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇచ్చింది చూడు, అవి నాకు 1,00,00,000 రూపాయలతో సమానం. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా జాగాలల్లో రోడ్ల మీద ఎక్కడన్నా వాష్రూమ్కి వెళ్తాం, పాపం వాష్రూమ్ దగ్గర ఫ్రీ టాయిలెట్ అండ్ బోర్డ్స్ ఉంటాయి, కానీ వాటిని సాఫ్ చేయడానికి ఒక మనిషి ఉంటాడు అక్కడ. మనం పని చేసుకొని వెళ్ళిపోతాం, కానీ వానికి 1 రూపాయో 2 రూపాయలు కనీసం 5 రూపాయలు ఈ రోజులలో ఛాయ్ తాగాలంటే మినిమం 10 రూపాయలు. ఓ 10 రూపాయలు మాత్రం మనం ఇయ్యం, సపరేట్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఇది గవర్నమెంట్ది పుక్కానికి వచ్చా, ఇంకెందుకు పైసలు ఇచ్చిన జీతం ఇస్తలేదా అని మనం లోపల ఫీల్ అవుతాం. కానీ అక్కడున్న దుర్గంధాన్ని క్లీన్ చేసి మన ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఆయన ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని మన కోసం పని చేస్తుండు.
అసంటోనికి 10 రూపాయలు ఇస్తే పెద్ద మన కొంపలేం మునిగిపోవు. ఒక పూట ఛాయ్ తాగలే అనుకుంటే అయిపోయి ఏమవుతుంది సార్? అలా పెద్ద నష్టం ఏముంది? చాలా జాగాల్లో మనం హోటళ్ళల్లో అక్కడిక్కడ మనం పనిచేసే వాళ్ళని చూసి కొంతమంది టిప్ ఇవ్వాలంటే కూడా మొహమాట పడతాడు. ఫ్యామిలీతోటి ఎప్పుడో ఒకసారి హోటల్కి పోయి మనం భోజనం చేసినప్పుడు అలా బిల్ అంతా అయిపోయిన తర్వాత ఒక 20-30 రూపాయలు టిప్ ఇస్తే పెద్ద నష్టం ఏం లేదు సార్. మనం వాళ్ళ సర్వీస్ తోటి మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఊక పోయేటోళ్ళం కాదు. ఫుడ్ మంచిగా లేకపోతే లోపల మాస్టర్ మిస్టేక్ ఉంటుంది, కానీ సర్వ్ చేసేటోళ్ళది మిస్టేక్ ఉండదు. ఇట్లా మనం చిన్న చిన్న విషయాలల్లో మనం ఒక స్టెప్ కిందికి దిగి అవతలోనికి సాయం చేస్తే మనకు భగవంతుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. నేను ఇట్లాంటివి బాగా నమ్ముతాను. ఎందుకంటే మనం కింది నుంచి వచ్చిన వాళ్ళమే. మేము పెద్ద బలిసిన వాళ్ళం కాదు. మా నాన్న జగిత్యాలకు వచ్చినప్పుడు 60 రూపాయలకో 70 రూపాయలకో జీతం ఉన్నాడంట గోదావరి వ్యాలీలో. మా పెద్దనాన్న మా నాన్న ఇద్దరు వచ్చారు జగిత్యాలకి నమిలికొండ నుండి. కానీ మా నాన్న ఇక్కడనే ఉండిపోయాడు. మా పెద్దనాన్న మళ్ళీ అక్కడికి నమిలికొండ వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి మా నాన్న ఈ రోజు వరకు ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. మేము చాలాసార్లు చెప్తాం, నాన్న ఎందుకే మేము సంపాదిస్తున్నాం కదా, నేను మంచిగా వచ్చి ఆఫీస్లో కూర్చో, మంచిగా వీల్ చైర్ ఎత్తాం, మంచిగా కూర్చొని ఎవరైనా నచ్చినప్పుడు మాట్లాడు దొరబాబు లెక్క, నీకేం అవసరం మేము లేవా అంటే నేను మిమ్మల్ని అడుక్కోవాలి నారా పైసలు అంటాడు. అంటే వాళ్ళకి ఏంటంటే కష్టపడ్డ మనుషులు పానం పోయేదాకా కష్టపడుతూనే ఉంటారు, ఇంకా కష్టపడతారు. ఎవరికి ఏమో చేయాలి, నా పిల్లలకు ఇంకా నేను చేసి పెట్టాలి, ఇంకా చేసి పెట్టాలి, నా బిడ్డలకు, నా వాళ్ళ బిడ్డలకు మీ తాత నీకేం పెట్టిండు అని చెప్పుకునేటట్టు ఉండాలి అని వాళ్ళకు తప్పదని ఉంటుంది ఇంకా కష్టపడాలని. అట్లాంటి వాళ్ళు మన ఇళ్ళల్లో ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళను మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం ఆస్తులు ఇవ్వకపోయినా ఏం నష్టం లేదు. ఇప్పుడు మా నాన్న నాకు ఊహ తెలిసిన నుంచి అయితే మా నాన్న నాకు 1 రూపాయి ఇవ్వలేదు సార్. మా నడిపోనికి ఇచ్చిండు, మా సంతగానికి. ఆయన మీద మా నాన్నకు బాగా నమ్మకం. ఈయన పైసలు ఇస్తాడు, బాగా కాపాడుకొస్తాడు. రమేష్ గారికి ఇస్తే ఓటుకొస్తాడని. అంటే మన కథలు కూడా అప్పుడు అట్లే ఉండే, కానీ బాగా దోస్తులు కథలు అబ్బా బాగా ఉంటుండే జీవితం అంతా. ఎప్పుడైతే నా బిడ్డ నా లైఫ్లోకి వచ్చిందో నిజంగా చెప్తున్నా సార్, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. నా వెనకాల నేను చేసే ప్రతి పని వెనకాల ఇంత ధైర్యంగా చేస్తున్నా అంటే నా వెనకాల శివయ్య ఉన్నాడు. అందుకే నాకు మా చిన్న తమ్ముడు ఎంబడి ఉంటే నాకు శివుడు ఉన్నట్టే అనిపిస్తుంది. ప్రతి మాటకు అని దేవుణ్ణి పిలిచినట్టే, శివ 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 అని. భగవంతుడు కూడా నీ క్లైమాక్స్లో నువ్వు ఏం స్మరించినావు అని అడుగుతాడంట. నీ లాస్ట్ వర్డ్ ఏంటిది అని. అమృత గడియలు ఆ టైంలో నువ్వు దేవుణ్ణి తలుచుకున్నావా, నీ బంధువులను తలుచుకున్నావా, నీ కుటుంబ సభ్యులను తలుచుకున్నావా, నువ్వేం మాట్లాడినావు. అందుకే నేను ప్రతి వీడియోలో సరే నేను రామకోటి రాత్తనో రాయనో నాకు అంత సీన్ ఉందో లేదో కానీ జై శ్రీరామ్ అని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇట్లనన్నా దేవుని నేను యాద్ చేసిన అవుతా. ఇంకో 10 మంది ఈ వర్డ్ను విన్నోళ్ళు అవుతారు. విన్నా, చదివినా, రాసినా ఆ ఫలితం మనకు ఉంటుంది. కాబట్టి మన హిందూ ధర్మం ప్రకారం మనం ఆ పదాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. మనం ఇప్పటి వరకు నేను దగ్గర 2900 వీడియోలు చేసిన సార్. ఆ 2900 వీడియోలల్లో ఒక 300-400 వీడియోలు బై రోడ్ వచ్చేటివి ఉంటాయి, ఢిల్లీ టు జగిత్యాల. ప్రతి వీడియోలో మనం స్టార్టింగ్లో ఎండింగ్లో భగవంతుని తలుచుకున్నాడు, మన దేశాన్ని తలుచుకున్నాడు. కానీ ఒక్క వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పలే. ఎందుకంటే సరే నేను పని కరెక్ట్ చేస్తే నన్ను ఫాలో అయ్యేటోళ్ళు పర్లేదు, వీడు పని మంచిగా చేస్తుండని ఫాలో అవుతారు, నా మీద నమ్మకం. కానీ ఏదైనా మంచి మెసేజ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయరు సార్, ఒక్కళ్ళకన్నా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటా. ఇప్పటి వరకు మనం ఒక 400-500 మంది కస్టమర్లకు మంచి వెహికల్స్ తెచ్చిచ్చినాం. భగవంతుని ఆశీర్వాదం మా దగ్గరికి కూడా నన్ను నమ్మి దూరంకి వెళ్ళి నా షెడ్లో బండ్లు తీసుకొచ్చి పెడుతుర్రు. వాళ్ళ బండ్లను మంచిగా కాపాడి రేట్ వస్తే వాళ్ళకి కాల్ చేసి సరే ఈ రేటుకి అడుగుతురని అమ్మిచ్చిన. చాలామంది పోలీస్ ఆఫీసర్లకు కూడా బండ్లు ఇచ్చినాం. కానీ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర 1 రూపాయి కూడా కమిషన్ తీసుకోవాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే కొంచెం నాకు రెస్పెక్ట్ బాగా. ఎప్పుడన్నా ఏదైనా మనకు అవసరం పడ్డప్పుడు మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా అది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. కానీ
కృతజ్ఞత భావం ఉంటే ఆ సార్ ఎక్కడున్నా ఎంత పై స్థాయికి ఎదిగినా సార్ నమస్తే సార్ నేను పలానా రోజు ఇట్లా పలానా రమేష్ అంటే గుర్తుపట్టి మనకేమన్నా ఉపయోగపడతాడనే అది నాకు ఖచ్చితంగా ఉంది. అందుకోసమే ఎవరన్నా డిపార్ట్మెంట్ అని చెప్పగానే ఆయన హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ కానీ ఎస్ఐ కానీ ఎంత పెద్ద చిన్న ఆఫీసర్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ఆ రెస్పెక్ట్ ప్రకారమే పనిచేస్తాం, నేను కానీ మా తమ్ముళ్ళు కానీ. అట్లా దినదిన అభివృద్ధిగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ దాకా వచ్చిన సార్. ఈ ప్రయాణంలో నా ఎంబడి 2,32,000 మంది నాతో ప్రయాణం చేసినట్టు ఫీల్ అవుతా. నేను డే అండ్ నైట్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటా. నేను రాత్రిపూటలో ఎక్కువ డ్రైవింగ్ ఇష్టపడతా డే టైంలో కంటే. నాన్ స్టాప్ దగ్గర ఒక 500-600 కిలోమీటర్ దాకా బండి నడిపిస్తా. తర్వాత ఆపి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ అవుతాం. మనం జంగల్లో ప్రయాణం చేసినా ఒక్కరిని ప్రయాణం చేసినా మీరందరూ నా ఎంబడి ఉన్నారనుకొని ఫీల్ అయ్యే బండి నడుపుతా సార్. నేను ఒక్కరిని పోతున్నా, ఈ అడవిలని పులులు తిరిగే అడవి, దొంగలు కొడతారు, అది ఇది అని ఉంటే అట్లా ఏం భయపడదు సార్. మన టైం భగవంతుడు ఎప్పటి వరకు ఇచ్చిండో అప్పటి వరకు ఇట్లా కష్టపడుతూనే ఉంటాం. మనకు అవకాశం ఇచ్చిండు, మంచి తోవ చూపెట్టిండు, మన వల్ల 10 మందికి మంచి జరుగుతుంది, అదే చాలు. రేపు పొద్దున మనం ఉన్నా లేకపోయినా పలానోడు ఉండరా అనే పేరు ఉంటే సరిపోద్ది. అది అట్లనే అనుకుంటా. ఎప్పటికీ చాలామంది మనం చేసే పని నచ్చక, మనం అంటే గిట్టక ఆ పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. మీరు అట్లాంటివి ఏం నమ్మకూరి సార్. ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్రజలు నన్ను గుడ్డిగా నమ్ముడు మొదలుపెట్టిరో అప్పటి నుంచి నిజాయితీగా పనిచేస్తున్నా. నేను ఇప్పటి వరకు ఏ ఒక్క కస్టమర్ పైసలు తీసుకొని కూడా నేను మోసం చేయలే. అందరికీ బండ్లు తెచ్చిచ్చిన. ఎవరైతే ఆ వ్యక్తి చరిత్ర కార్స్ 2లో మెసేజ్ పెట్టిండో ఆయనకు జరిగిన నష్టం ఏందో ఆయన డైరెక్ట్ వచ్చి నన్ను గల్లబట్టి అడగచ్చు. నేను అసలే అలా వెనకడుగయ్యా. నిజంగా నా వల్ల తప్పు జరిగితే కాళ్ళు మొక్కి క్షమించమని అడుగుతా. కానీ తప్పులే చేయకపోయినా కానీ నువ్వు నన్ను మోసం చేసినవని పిచ్చి మెసేజ్ పెడితే అదే కాళ్ళు మొక్కిన చేతులతోటే కాళ్ళు ఇరగొట్టాల్సి వస్తుంది. నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ సార్. ఏదో బాగా రోజులు అవుతుంది నైట్ జర్నీలో వీడియో చేయక అని ఒక వీడియో చేసిన. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.